పల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు అయితే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏషియా కప్ ఫైనల్. సో అది భారత్ వర్సెస్ పాకిస్తాన్. మరి ఈ రెండు టీమ్స్ తలబడితే ఎప్పుడు వాతావరణం రెచ్చిపోతూ ఉంటదన్నమాట. సో ఒకవైపు ఉత్సాహం, ఇంకోవైపు టెన్షన్. సో గత రెండు మ్యాచ్ల్లో మనం చూసాం కదా. సో ప్లేయర్స్ మధ్య అయితే షేక్ హ్యాండ్ విషయం పెద్ద కాంట్రవర్సీ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో ఒకరిపైన ఒకరు కామెంట్స్ వేసుకోవడము, పాలిటిక్స్ మిక్స్ చేయడము, చివరికి ఇద్దరు టీమ్స్ కి పెనాల్టీలు కూడా పడ్డాయన్నమాట. సో అంటే ఈ రోజు జరిగే ఫైనల్ కేవలం ఒక మ్యాచే కాదు, ప్రిస్టేజ్ ఫైట్ లాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో క్రికెట్ ఫ్యాన్స్ మన దగ్గర ముఖ్యంగా యువతలో, దేశభక్తులు ఎగ్జైట్మెంట్ డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎవరు గెలుస్తారు, ఇండియా మళ్ళీ ట్రోఫీ లిఫ్ట్ చేస్తుందా లేక పాకిస్తాన్ సర్ప్రైజ్ చేస్తుందా అన్న ఆలోచనలు అయితే అందరిలో అయితే ఉన్నాయన్నమాట. సో మరి ఈ వాతావరణంలో మన అన్నమయ్య డిస్టిక్ లోని యంగ్స్టర్స్ ని, అలాగే క్రికెట్ అభిమానులని, అలాగే జాతీయవాదుల్ని ఈ మ్యాచ్ గురించి ఏమంటున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ రెస్పాన్స్ ఎలాంటిది, వీటి గురించి తెలుసుకోవడానికి మేము ఈ రోజు అయితే మీ ముందుకైతే వచ్చామన్నమాట. చూద్దాం వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము, రండి. సో మొత్తానికి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఒక టోర్నమెంట్ జరగబోతుంది అనమాట. ఇక్కడ ఆసక్తికరంగా అయితే మన వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. చెప్పండి సార్. బాగున్నారా? బాగున్నా. ఏం పేరు మీ పేరు? మహేష్. సో మొత్తానికి అయితే ఈ గ్రౌండ్ లో అయితే రసవత్తంగా అయితే మ్యాచ్ జరుగుతుంది. సో అలాగే ఈ రోజు ఈవినింగ్ అయితే భారత్ మధ్య, పాకిస్తాన్ మధ్య అయితే హోరాహోరీగా అయితే మ్యాచ్ జరుగుతుంది అనమాట. అదే అయిపోతుంటారా? మీకు ఎలా అనిపిస్తుంది ఈ విషయం? ఎక్సైట్ గానే ఉంది. ఇంతవరకు 40 ఏళ్ళ 45 ఆసియా కప్ జరుగుతుంది. 41 ఇయర్స్ లో ఇప్పుడే ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ ఫైనల్ జరగడము. కానీ మ్యాచ్ ఇండియా గెలిచాలి, ఖచ్చితంగా గెలుస్తుంది. అది వన్ సైడ్ గెలుస్తుంది, ఆశిద్దాం. ఓకే, అంతే అంటారా? మీరు చెప్పండి బ్రో. యాక్చువల్ గా ఇండియానే గెలుస్తుంది బ్రో, అది వన్ సైడ్ ఖచ్చితంగా తెలిసిందే. కానీ లైక్ ఇప్పుడు అంత ముందున్నంత క్రేజ్ లేదు బ్రో. ఇప్పుడు ఏషియా కప్ అంత చూడడం లేదు. ఎందుకు చూడడం లేదు? ఎస్పెషలీ టీమ్స్ లైక్ అన్ని చిన్న అందరూ యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయాలని చెప్పి, సో పెద్దవాళ్ళకంతా రెస్ట్ ఇచ్చి ఆడడం వల్ల ముందున్నంత క్రేజ్ అయితే లేదు, తగ్గిపోయింది. బట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా అందరూ చూసాం మనం. హై వోల్టేజ్ మ్యాచ్, ఖచ్చితంగా వన్ సైడ్ కన్ఫర్మ్ మ్యాచ్ అయితే వన్ సైడ్. ఓకే ఓకే, మీరు చెప్పండి బ్రదర్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ లేనంత వరకు నేను మ్యాచ్ చూడను, కానీ ఇండియా మ్యాచ్ అంటే ఖచ్చితంగా చూస్తాం. ఎలాంటి సపోర్ట్ అయినా ఇస్తాం. సో ఇండియా గెలిచాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాం. సో ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే పహల్గాన్ దాడి జరిగింది కదా. సో ఈ మ్యాచ్ కి దానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా. హరీష్ రాఫ్ ఇలా అన్నాడు కదా, మేము ఇలా అంటాం, ఇలా ఓకే అలా అంటాం. సో యాక్చువల్ చెప్పాలంటే ఇండియాకి మేమంతా ఫుల్ సపోర్ట్. ఓకే, సో ఖచ్చితంగా ఇండియా గెలిచాలని చూడాలి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. బ్రో మీరు చెప్పండి, ఇప్పుడు పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య మంచి మ్యాచ్ 5 గంటలకు జరగబోతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కన్ఫామ్ గా 100% అనేది ఇండియా కన్ఫామ్ గా గెలుస్తుంది. యూత్ కి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మన సపోర్ట్, యూత్ ఎంకరేజ్మెంట్ కావాలి కాబట్టి ఆశకు మంచి ఛాన్స్ ఖచ్చితంగా వినియోగించుకుంటారు. డెఫినెట్లీ డౌటే లేదు, కన్ఫామ్ తగ్గేదే లేదన్నట్టు. కన్ఫామ్ ఇండియా కప్పు కొట్టేది కన్ఫామ్. వన్ సైడ్ మ్యాచ్. యూత్ కి ఛాన్స్ ఇచ్చింది ఖచ్చితంగా మంచిదే. ఇండియా పికప్ కావాలి కదా. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? జగదీష్. మొత్తానికి అయితే ఈ రోజు ఈవినింగ్ అయితే భారత్ కి పాకిస్తాన్ మధ్య అయితే మంచి మ్యాచ్ జరగబోతుంది. దీన్ని మీరు ఎలా భావిస్తారు? ఒకప్పుడు అయితే మంచి మ్యాచ్లు జరిగేవి, అంటే షోయబ్ అఖ్తర్ కానీ, ఇమ్రాన్ ఖాన్ కానీ, ఆ టైంలో అయితే మంచి మ్యాచ్ జరిగేవి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే అంత టఫ్ ఫైట్ ఇచ్చే పొజిషన్ లో అయితే పాకిస్తాన్ లేదు. దానికి గత సూపర్ 4 లో కానీ, అంతకుముందు మ్యాచ్ లో కానీ మన ఇండియా టీం అయితే ఏమాత్రం ఇండియా టీం వాళ్ళకి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయినారు. దాన్ని బట్టి చూసుకోవచ్చు, ఇది పూర్తిగా వన్ సైడ్ మ్యాచ్ లాగా తెలుస్తుంది. అంటే ఇట్లా పెద్ద రైవలరీ మ్యాచ్ అన్నప్పుడు ఆపోజిట్ కూడా కొంచెం బలమైన టీం వస్తే బాగుంటుంది. కానీ పాకిస్తాన్ అయితే అంత బలంగా అయితే లేదు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ స్లెడ్జింగ్ అని ఇలాంటి చేష్టలకు మాత్రం పరిమితం అయిపోయింది. వాళ్ళ రోల్ కనీసం గ్రౌండ్ లో బ్యాట్ లో బాల్ చేపిస్తే బాగుంటుంది. వాళ్ళైతే గ్రౌండ్ లో అయితే అంత సత్తా అయితే లేరని తెలుస్తుంది. సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాల ముందు ఎత్తుకున్నట్లయితే పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు మంచి ఇంట్రెస్టింగ్, అసలు ఎవరు బయట కదలకుండా ఇంట్లోనే కూర్చొని చూస్తా ఉంటారు. మీరు ఎందుకు ఈ మ్యాచ్ కి మీరు ఇంత జుజుబి లెక్కన టైప్ లో చూస్తున్నారు మ్యాచ్? అదే ఇప్పుడు గతం చూసి చూడండి, ఈరోజు అయితే సండే లో గ్రౌండ్ లో అందరూ మామూలు మ్యాచ్ లో ఆడుకుంటున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే వన్ సైడ్ మ్యాచ్ కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు. అదే ఒకప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక టీం అంతా చోట ఫామ్ అయ్యి, అంటే ప్లేయర్స్ అందరూ కలిసి కూర్చొని వీధుల్లో టీవీలు పెట్టేవాళ్ళు. పెద్ద పెద్ద ఇట్లా స్పోర్ట్స్ ప్లేస్ లో కూడా మ్యాచ్ లో చోటగా పెట్టి జరిగేవి. అంత వీక్ టీం అయిపోయింది పాకిస్తాన్ పూర్తిగా అయితే. దానికి కారణాలు చూసుకున్నట్టయితే వాళ్ళకుండే బిహేవియర్ అనమాట. గత పెద్ద పెద్ద
మ్యాచ్ లో మనతో పోటీ ఇప్పుడు నేరుగా అయితే సిరీస్ లో అయితే మన వాళ్ళు అయితే పోటీ పడడం లేదు. ఓన్లీ ఇట్లా పెద్ద సిరీస్ లో మాత్రం పోటీ పడుతున్నారు. ఆ సిరీస్ కూడా ఈ మ్యాచ్ మనం గెలిచేసి వాళ్ళతో బైకాట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మన టీం సత్తా పోతుంది. యాక్చువల్ గా ఇంటర్నేషనల్ వైజ్ చూసుకున్నట్టయితే కన్నా మన వాళ్ళు ఇండియా వాళ్ళు ఉన్నారంటే ఆపోజిట్ టీం కూడా పట్టించుకోరు. మన వాళ్ళు ఉన్నారు కాన్సెప్ట్ తో మిగతా ఇంటర్నేషనల్ వైజ్ అందరూ కూడా పర్సన్స్ కూడా చూస్తారు. ఆ రేటింగ్ కూడా మనం ఇస్తున్నాం వాళ్ళకి. అందుకోసం ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళతో బైకాట్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో పాల్గమ దాడి అనేది ఒకటి జరిగింది. సో దీని ప్రభావం ఈ మ్యాచ్ పైన ప్రభావం ఏమైనా పడుతుందా? ప్రభావం అంటే గ్రౌండ్ లో వాళ్ళైతే వెహికల్ చేస్తారు. అంటే ఇప్పుడు 11 మందిలో మన వాళ్ళు చిన్న మిస్ఫీల్డింగ్ జరగచ్చు, చిన్న బ్యాట్ తో ఏమన్నా కానీ వికెట్ జరగచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళు రెచ్చిపోయి చేస్తారు. కాకపోతే ఎండింగ్ అయిన తర్వాత కూడా మూసుకొని పోవాల్సి వస్తుంది. ఇప్పటికే షేక్ హ్యాండ్ అయితే వాళ్ళతో బహిష్కరించినాము. షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. ఈ మ్యాచ్ తర్వాత పూర్తిగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ప్రెజెంట్ అవుతుంది. సో ఇండియా అనేది టఫ్ ఫైట్ ఇస్తుంది. కానీ పాకిస్తాన్ అయితే ఎటువంటి ఫైట్ కాదు కదా, కనీసం పోటీ కూడా నిలబడలేకపోతుంది అని అర్థమవుతుంది. ఓకే సార్, ఒక సామెత ఉంది, చిన్న పామునైనా పెద్ద కర్రతో చంపాలని చెప్పేసి. అలా మీరు ఎందుకు దీన్ని ఈ మ్యాచ్ అయితే సింపుల్ గా వదిలేస్తున్నారు? అంటే పాకిస్తాన్ ని ఓడిపోతుందని అంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నారు మీరు? పాకిస్తాన్ గతంలో చూసుకున్నట్టయితే పాకిస్తాన్ బలం అంటే ఎప్పుడు కానీ బౌలింగ్. ఆ బౌలింగ్ అనే బలం అనేది ఆ పొదును అనేది లేదు. చాలా మీడియా దానిలో కూడా మన వాళ్ళు అడిగితే రోహిత్ శర్మ గానీ, కోహ్లీ గానీ, సచిన్ గానీ వాళ్ళందరూ ఒకే మాట చెప్తారు. ఇప్పుడు పాకిస్తాన్ టీం అంటే గుర్తొచ్చేదల్లా బౌలింగే. అప్పట్లో షోయబ్ అఖ్తర్ ఉండేవాడు. రాహుల్ పిండి ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ తో ఆయన సంబోధించినారు. అంటే అంత స్పీడ్ తో బౌలింగ్ వేస్తాడని మంచి ఇది ఉంది. అలాంటి బౌలింగ్ టీం ఇప్పుడు ఎవరు లేరు. చూస్తున్నారు, మీరే చూస్తున్నారు కదా. మన అభిషేక్ శర్మ అయితే చూసుకున్నట్టయితే ఫస్ట్ బాల్ లాస్ట్ మ్యాచ్ కూడా ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. అంటే ఏమాత్రం భయపడడం లేదు అనమాట వాళ్ళు చూసుకున్నట్టయితే. అంటే బౌలింగ్ ఏమైనా టఫ్ ఇవ్వచ్చు అనే హోప్స్ ముందు ఉండేవి, ఇప్పుడు అది కూడా లేకుండా వెళ్ళిపోయింది అనమాట. అందుకని చెప్పి అది చాలా చిన్న టీం. కెన్యానో, హాంకాంగ్, యుఎస్ఏ టీం అలా తయారైపోయింది పాకిస్తాన్ పరిస్థితి కూడా. అంటే మీరు ఇప్పుడు నిర్లక్ష్యంగా అయితే మాట్లాడుతున్నారు నాకైతే అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇండియా టీమ్ లో కూడా మొత్తం కొత్త వాళ్ళే. మీరు ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారని భావిస్తున్నారు? కొత్త వాళ్ళు అనేది పక్కన పెట్టేస్తే ఐపీఎల్ అనేది మన ఇండియాలో జరుగుతుంది. ఆ ఐపీఎల్ జరగడం వల్ల చాలా కొత్త ప్లేయర్స్ అనే వాళ్ళు అందరూ వెలుగులోకి వచ్చారు. వాళ్ళకి కావాల్సిన అనుభవం ఉంది. అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో ఆడింది తక్కువైనా గానీ ఐపీఎల్ లో మాత్రం ప్రతి ఒక్కరికి చాలా అనుభవం అయితే ఉంది అనమాట. అంటే ఇప్పుడు చూసుకున్నట్టు అభిషేక్ శర్మ సన్ రైజ్ ఆడతాడు, మంచి పర్సనాలిటీ, మంచి బ్యాట్స్మెన్, ఆయన మంచి ఊపు ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే కన్నా గిల్ చూసుకున్నట్టయితే కన్నా ఒక టీం లీడ్ చేశాడు. లాస్ట్ టైం కప్ అందించే పరిస్థితి వరకు తీసుకొచ్చాడు. సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ ఆడాడు. లాస్ట్ టైం ఒక మంచి కెప్టెన్ ముంబై ఇండియన్స్ చేశారు. అందరూ కూడా ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మన వాళ్ళు. ఏజ్ లో తక్కువ ప్లేయర్స్ అవ్వచ్చు కానీ ఎక్స్పీరియన్స్ లో మాత్రం అంటే T20 ఫార్మాట్ లో ఎక్స్పీరియన్స్ లో మటుకు మన వాళ్ళు చాలా ముందంజలో ఉన్నారు. అది ఓన్లీ ఈ పాకిస్తాన్ మ్యాచ్ తో కాదు, ఇంటర్నేషనల్ వైజ్ చూసుకున్నట్టు కూడా మొత్తం మన వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు. అయితే పాకిస్తాన్ టీం అయితే స్ట్రాంగ్ గా లేదని భావిస్తారు? ఎట్టి పరిస్థితుల్లో లేదు, స్ట్రాంగ్ ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఓకే, నమస్తే అండి. నమస్తే సార్. సో మొత్తానికి అయితే ఇప్పుడే మ్యాచ్ ఆడేసి బయటకు వచ్చినట్టున్నారు. సో ఈ రోజు అయితే ఈవినింగ్ అయితే భారత్ కి పాకిస్తాన్ కి మధ్య భలే యుద్ధం జరగబోతుందని అందరూ అంటున్నారు. మేము కూడా చూస్తున్నాము. మీకు ఎలా అనిపిస్తుంది? సార్ అది యుద్ధం కాదు, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధము. 11 మంది ఒక టీం మీద పడితే అది యుద్ధం ఎట్లా సార్? యుద్ధం కాదు, అది దండయాత్ర. అభిషేక్ శర్మ చూపించినాడు ఈ 2 మ్యాచ్లు పాకిస్తాన్ తో. ఈసారి ఇంకా పెద్ద దండయాత్ర చూపించబోతున్నాడు. ఓకే, సో మొత్తానికైతే ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఈ రోజు అయితే? ఈ రోజు మ్యాచ్ అయితే ఏకపక్షమే సార్, ఏకపక్షమే ఉంటుంది. వాళ్ళేమి చేసేది లేదు. మన వాళ్ళు కాటేరమ్మ కొడుకుల్లాగా వచ్చి ఒకరి మీద దండయాత్ర చేస్తారు. అంటే ఆ సైడ్ ఎవరు అంత స్ట్రాంగ్ లేరంటారా? పాకిస్తాన్ సైడ్ ఆడేవాళ్ళు ఉన్నారు సార్. నిన్న కూడా బుమ్రా అట్లాంటి ప్లేయర్ తో బౌలర్ తో కష్టం సార్ ఆడేది వాళ్ళు. సో మొత్తానికి అయితే ఏకపక్షం అంటారు? ఏకపక్షమే సార్. సార్ చూసుకున్నట్లయితే 41 సంవత్సరాల తర్వాత ఇండియా పాకిస్తాన్ అనేది ఫస్ట్ టైం ఏషియా కప్ లో తలబడిపోతుంది. దీన్ని ఎలా మీరు స్పందిస్తారు? సార్ 2012లో పాకిస్తాన్ టీం బాగుండింది. ఆ టీం కన్నా ఇప్పుడు వచ్చింటే ఇప్పుడు చూసేదానికి బాగుండిండు. కానీ ఇప్పుడు అంటే చూడాలంటే మన ఇండియా బ్యాటింగ్ మాత్రం చూడొచ్చు, అంతేగాని వాళ్ళదేం పెద్ద యుద్ధమేం కాదు. సార్ ఇందాక మీరు ఏకపక్షం అన్నారు కదా, సో ఇప్పుడు ఇండియాలో మన ప్లేయర్స్ మొత్తం స్ట్రాంగ్ గా ఉన్నారా? ఉన్నారు సార్, చాలా కొత్త అంతా కొత్త వాళ్ళే కదా. వాళ్ళే జూనియర్స్ ఆడతానేది. జూనియర్స్ ఆడినా కూడా వాళ్ళు కూడా మన సత్తా ఏంటో చూపిస్తున్నారు. మొన్న కూడా అంటే మనకి ఫైనల్ కి శ్రీలంక వచ్చింటే నా అభిప్రాయం అది, శ్రీలంక వచ్చింటే బాగుంది. అంటే వాళ్ళకి ఇరు పక్షాల ఇద్దరికి మొన్న డ్రా అయింది కదా సార్. ఆ మ్యాచ్ ఈ ఫైనల్ పడింటే చాలా నాకైతే ఆనందంగా ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య పోటీ బాగుంటుంది సార్. పాకిస్తాన్ తో మీరు పాకిస్తాన్ తో ఇవంతా చిన్న దేశాలు కాబట్టి మనం. సో మొత్తానికి వీళ్ళిద్దరు మ్యాచ్ ఆడతా అంటే చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది తిట్టుకునే వాళ్ళు ఉంటారు, పొగడే వాళ్ళు ఉంటారు. దీన్ని ఎలా భావిస్తారు మీరు? ఉంటారు సార్, అంతా ఇరు పక్కల ఉంటారు. వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, మనకి ఫ్యాన్స్ ఉంటారు.
ఇంకా ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే అండి. నమస్తే సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మానపల్లి సార్ మాది. సో మొత్తానికి అయితే సార్ ఈవినింగ్ అయితే నిజంగా భారత్ కి పాకిస్తాన్ కి పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? నాకు యుద్ధం అనిపించలేదు సార్, ఇది ఒక సింగిల్ పోర్ సార్. ఇది ఇండియా కంపల్సరీ ఇప్పుడే విన్ అయిపోయింది సార్. ఎట్లా చెప్పగలరు అది? ఆ పక్కన ఉండే జుజుబీ టీం సార్ అది. మా పక్కన ప్లేయర్స్ లేరు, ఎవరు లేరు. మన పక్కన ఉండే టీమ్స్ పోలిస్తే వాళ్ళ పక్కన ఏం సార్ టీము, ఒకడు కూడా బౌలింగ్ లేదు. ఊరికి అంటారు ఫ్లైట్ అంటాడు, గీట్ అంటాడు. వాళ్ళు ఒకరు కూడా ఏం పీకేది ఏం లేదు. చిన్న టీమ్స్ గెలి వచ్చినారు. మన మ్యాచ్ అయితే శ్రీలంకతో బంగ్లాదేశ్ ఓడిపోవాల్సిన మ్యాచ్ అట్లా గెలిచి వచ్చేసినారు అంతే తప్ప వాళ్ళ పక్కన టీం లేదు, పాడు లేదండి. అంటే సత్తా లేదు వాళ్ళకి. ముందైతే ఉండింది పాకిస్తాన్ రైవల్రీ ఇండియా పోర్ అనేది ముందు ఎప్పుడో ఉండింది. అప్పుడు పెద్ద పెద్ద టీం వాళ్ళంతా షోయబ్ అఖ్తర్ వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడైతే ఎవరు లేరు, వాళ్ళ పక్కన బ్యాటింగ్ ఆడేవారు లేరు, బౌలింగ్ ఆడేవారు. ఊరికే హైప్ కోసం అంత గొడవలు పడేదానికి వస్తారు తప్ప గెలిచేదానికి మాత్రం లేరు. వాళ్ళు పక్కన సత్తా లేదు. మన ఇండియా సైడ్ ఎవరు బాగా ఆడుతున్నారు? మన ఇండియా సైడ్ అయితే ఇప్పుడు అభిషేక్ శర్మ ఉన్నారు, సంజు శాంసన్ ఉన్నాడు, తిలక్ వర్మ మన తెలుగు ప్లేయర్, మన విజయవాడ అతను తిలక్ వర్మ ఉన్నాడు. బౌలింగ్ ఆ పక్క చూసుకుంటే బౌలింగ్ బ్యాటింగ్ రెండు హార్దిక్ పాండే ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు. ఇంకా స్పిన్ పోల్చుకుంటే కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, ఆల్రౌండర్స్ అందరూ ఉన్నారు. మన పక్కన రోకానే లేదు, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ 11 మెంబర్స్ బాగా ఆడుతున్నారు. ఈ చిన్న టీం అయినా ఇది యంగ్ టీం. రోహిత్ శర్మ లేదు, కోహ్లీ లేరు, ఎవరు లేకున్నాడే కొత్త వాళ్ళు అంతా యంగ్ పర్సన్స్. మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. నాకైతే ఇప్పుడు ఇండియా మ్యాచ్ గెలిచేసింది ఆల్రెడీ. ఇంకా సెలబ్రేషన్ చేసుకోవాల్సింది, సెలబ్రేషన్ చేసుకోవాల్సింది. ఇంకా నెక్స్ట్ ఇంకా మన ఉమెన్స్ వరల్డ్ కప్ దానికోసం వెయిటింగ్. ఇదైతే మామూలుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కి ఇండియాకి మ్యాచ్ జరిగినప్పుడు చాలా మంది అటు సైడ్ గానీ ఇటు సైడ్ గానీ తిట్టుకుంటా అంటారు ఎక్కువగా. సో ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్ అయితే? ఏం తిట్టుకున్నా ఏం లాభం లేదండి. వాళ్ళు ఎంత తిట్టుకున్నా ఏం చేసుకున్నా గెలిచేది ఇండియానే. వాళ్ళు ఎన్ని రెచ్చగొట్టినా ఆడో ఒక మ్యాచ్ లో మన రెచ్చగొట్టినారు. చూపించింది అభిషేక్ శర్మ చూపించిందా, ఓడెవడో బ్యాట్ తో తుపాకీతో గాల్చినాడు, ఓడైతే ఫ్లైట్ అన్నాడు, మనకు చుక్కలు చూపించిన బౌలింగ్ లో. వాళ్ళు ఊరికే రెచ్చగొట్టుకుంటారు అంతే సార్. ఇండియా మన సెకండ్ డీల్ అని చెప్పి దానికి ఎంత పెద్ద రాద్ధాంతం చేసినారంటే అంత రాద్ధాంతం చేసినారు. సో ఇటీవల కాలంలో కూడా మ్యాచ్ అంటే క్రికెట్ మ్యాచ్ లో ఎక్కువ రాజకీయాలు కూడా అలుముకున్నాయి. దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? రాజకీయాలు అనుకున్నాయంటే అది మామూలే. కామన్ ఇండియా పాకిస్తాన్ అంటే కంపల్సరీ ఆ పక్క ఎట్లా పాల్గొనడం జరిగింది కాబట్టి దానికోసం అని చెప్పి అవన్నీ ఉంటాయి. కానీ అలాంటిది ఏమీ లేదండి. ఇప్పుడైతే మన పట్టించుకోరు, అవి అవసరం లేదు. ఇప్పుడు ఇండియా అంటే మ్యాచ్ గురించి ఆలోచించుకోవాలి, రాజకీయాల గురించి ఏం గురించి ఆలోచించకూడదు. మొత్తానికి మీ అభిప్రాయం ఏంటంటే లాస్ట్ కి నా అభిప్రాయం అంటే ఇండియా గెలుస్తుంది. ఓకే థ్యాంక్ యూ అండి. మొత్తానికి అయితే ఇక్కడ మ్యాచ్ అయితే డిఎస్పీ సార్ గారు అయితే హోరాహోరీగా భలే ఆడుతున్నాడు అనమాట. సో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాము. ఈ రోజు అయితే ఈవినింగ్ పాకిస్తాన్ మధ్య అలాగే ఇండియా మధ్య మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అన్నది, ఎలా ఉండబోతుంది అన్నది ఆ సార్ గారి మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే సార్, బాగున్నారు సార్? సార్ మొత్తానికి అయితే ఈ రోజు ఈవినింగ్ అయితే హోరాహోరన్ అయితే పాకిస్తాన్ కి మన ఇండియాకి అయితే మ్యాచ్ జరగబోతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఆల్మోస్ట్ చాలా ఏళ్ల తర్వాత ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది కాబట్టి ఎవ్రీవన్ ఈస్ ఎక్సైటెడ్ టు వాచ్. ఓకే, సో మీరు ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు సార్? ఆబ్వియస్ గా ఇండియా గెలుస్తుంది, ఇంకెవరు గెలుస్తారు అంతే సార్. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మన స్లెడ్జింగ్ అనేది ఎక్కువైపోయింది మ్యాచ్ లో ఆడేటప్పుడు, వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం అనేది. దీన్ని మీరు ఎలా భావిస్తారు సార్? ఏముంది, ప్రతిదీ స్పోర్ట్స్ మ్యాన్షిప్. సో గేమ్ లో ఎవ్రీథింగ్ ఈస్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఇట్. స్లెడ్జింగ్ అనేది ఆ గేమ్ లో పార్ట్ అండ్ పార్ట్స్ అంతే సార్. ముఖ్యంగా చూసుకున్నట్లే ఇటీవల కాలంలో పాల్గాన్ దాడి ఒకటి జరిగింది. సో దీని ప్రభావం ఈ మ్యాచ్ పైన ఏమైనా ఉంటుందా అని మీరు భావిస్తున్నారా? డెఫినెట్ గా ఇండియా గెలుస్తుంది. ఇంకా దాంట్లో ఇంకా నో అదర్ సెకండ్ వర్డ్. ఇండియా అనేది డెఫినెట్ గా గెలుస్తుంది. ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇండియా ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ విన్ ఇట్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాకిస్తాన్ కి మధ్య పోటాపోటీగా మ్యాచ్ అయితే జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎందుకంటే ఏషియా కప్ ఫైనల్ లో 2 సార్లు ఆల్రెడీ బీట్ చేశారు. సో ఈ రోజు ఎక్సైటెడ్ గా ఉంది. ఆబ్వియస్లీ ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నాను. అది పాలిటిక్స్ అపార్ట్ గేమ్ ఆడుతున్నారు. సో మంచిగానే ఆడతారు అనేసి బయట
అంగళ్ళ దగ్గర అయితే అని చెప్పేసి ఒక సింబల్ చూపించారు. దీనిపైన అంటే ఏమని భావిస్తారు? స్పోర్ట్స్ అన్నప్పుడు ఇట్లాంటివి దాన్ని మనం తీసుకోకూడదు. స్పోర్ట్స్ అలాగే గాంజా కూడా ఉంది సార్ అక్కడ ఇట్లాంటివి మిక్స్ చేయకూడదు అనేసి. అలాగే మెయిన్ మ్యాచ్ లో సార్ స్లెడ్జింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇలాంటి ఇరు పక్షాల మధ్య జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? స్లెడ్జింగ్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గేమ్. అట్లాంటి ఇప్పుడు మనం ఆస్ట్రేలియా గేమ్స్ లో కూడా చూస్తాము, ఎక్కువ స్లెడ్జింగ్ నడుస్తూ ఉంటుంది. అది అట్లాంటివి ఉంటే గేమ్ ఇంకా ఎక్కువ ఎక్సైటింగ్, బట్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద గేమ్ ఉండాలి. అవునా సార్? ఫేర్ గా ఇండియాలో మీకు నచ్చిన క్రికెటర్ మేము 142 కొట్టాం. నాకు నచ్చిన క్రికెటర్ అంటే రిషబ్ పంత్. లాస్ట్ వీక్ సరే సరే లేకపోతే నేను ఊరికే ఆడుతున్నాను. నేనేం మీ పేరు సార్? నా పేరు భరత్ రెడ్డి. సార్ మొత్తానికి అయితే ఈ రోజు ఈవినింగ్ అయితే రసవత్వంలో అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అయితే జరుగుతోంది. సో దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అది రసవత్రం కాదు, మామూలు క్యాజువల్. నాకు తెలిసి ఇండియాకి అసలు పాకిస్తాన్ పోటీనే కాదు. అంటే 41 సంవత్సరాలు అయింది కదా ఇప్పటికి మన ఫైనల్ లోకి వచ్చి. సో దీనిపైన మీ భావన ఏంటి? చాలా వీక్ టీమ్ ను మనం ఫైనల్ లోకి వచ్చామని అనిపిస్తుంది నాకు. టీం అంటున్నారు మీరైతే? 100%. అసలు నా దృష్టిలో పాకిస్తాన్ అనేది ఇప్పుడు మనకు పోటీనే కాదు. మన టీం గానీ మన ప్లేయర్స్ గానీ చాలా స్టాండర్డ్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ ప్లేయర్స్ కి ఊరికే స్లెడ్జింగ్ చేసుకోవడాలు ఇది అది మాట్లాడుకోవాలా అంతవరకే ఉంది, కానీ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ ఏం లేదు. మొన్న బంగ్లాదేశ్ తోనే ఓడిపోతుండ్రి, జస్ట్ మిస్. వాళ్ళ లక్ బాగుంది, బంగ్లాదేశ్ వాళ్ళ లక్ బాగాలేదు అంతే. అంటే మీరు చెప్పదలుచుకుంది అయితే ఈ మ్యాచ్ లో ఎంటర్టైన్మెంట్ ఉందా అంటారు, అంతేనా? చాలా బాగా ఉంటుంది. మన ఇండియన్ ఫ్యాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే దేంతో తలపడితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఏషియా కప్ లోనా? ఏషియా కప్ లో అయితే నాకు తెలిసి శ్రీలంక వచ్చింటే బాగుండేదేమో, ఫైనల్ కి కొంచెం బాగుండేది అనిపించింది. లాస్ట్ కి ఇట్లా వీక్ టీము తుంప్రా టీం వచ్చడం నాకు నిజంగా నేను చాలా డిసప్పాయింట్. సార్ ఇటీవల కాలంలో అయితే పహల్గామ్ లో అయితే మంచి యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధంతో ఈ మ్యాచ్ కి ఏమైనా రుణపడి ఉంటుందా? చాలా వరకు అని చెప్పలేను, కానీ కొంతవరకు ఇది రివెంజ్. సో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు సార్? నాకు మహేంద్ర సింగ్ ధోని. ఎందుకు? కెప్టెన్ కూల్ మనకి చాలా వరల్డ్ కప్ లో క్రౌండ్ తెచ్చిచ్చాడు, తర్వాత ఛాంపియన్స్ లీగ్ అన్ని గెలిపించాడు. కెప్టెన్ కూల్, తన కెప్టెన్సీ నాకు బాగా నచ్చుతుంది, బ్యాటింగ్ బాగా నచ్చుతుంది. సో ఈ ఆసియా కప్ లో అయితే మన రాఫియా చూసుకున్నట్లయితే కొన్ని సిగ్నల్స్ అయితే ఇచ్చాడు, ఇది 6 అని ఇట్లా పెట్టింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంతే, అవి చూపించుకోవాల్సిందే, మ్యాచ్ గెలవలేరు అంతే. అయితే ఎగ్జాక్ట్ గా అయితే మీరు ఇండియా అయితే గెలవబోతుందని మీరు మాటిస్తున్నారా? దాంట్లో నో డౌట్ 100కి 1000% ఇండియా గెలుస్తుంది.